హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ఎత్తిసాయి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్‌తో ఆహాలో అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి. అసలు ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి ట్రై చేయలేదని ఇన్ డెప్త్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీని ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు అన్నప్పుడే నాకు డౌట్ రావాలి కదా! బట్ నేనైతే మిస్టేక్ చేశాను. ఈ మూవీని అయితే స్టార్ట్ చేశాను. సో సినిమా అయితే ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పారు కదండీ! ప్రాపర్ డ్రామా అయితే లేదు మూవీలో. ఇంక ఈ మూవీలో అన్ని కన్వర్జేషన్సే కానీ మనకెక్కడ కూడా చూపించరు. అది మాటల్లోనే ఉంటుందంతా. ఎక్కడ కూడా మనకైతే మూవీలో చూపించరు. మధ్య మధ్యలో వచ్చే ఫైట్లు అయితే సూపర్‌గా అనిపించాయి. ఇనీషియల్ పోర్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదేదో మంచి మూవీ అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది ఇది పెద్ద రాడ్ రంబోలా అని. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మా నాన్న రణవీరుడు అంత గొప్పవాడా అనగానే వాళ్ళ తాతయ్య అయితే ఇతనికి స్టోరీ చెప్తూ ఉంటాడు. సో అక్కడ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేసి చోళులని అయితే పాండ్యులు ఓడిస్తారు. సో హీరో ఇంకో తెగతో కలిసి మళ్ళీ పాండ్యుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. సో అప్పుడే ఏం జరిగింది? వీళ్ళు పాండ్యులు ఓడించారు కదా! ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. సో లిటరల్లీ అండి ఈ మూవీలో హీరో ఎవడో విలన్ ఎవడో మనకే అర్థం కాదు. సో కొద్దిగా వేరియేషన్ మెయింటైన్ చేసుంటే చాలా బాగుండేది. సో ఇలాంటి పీరియాడిక్ డ్రామా మూవీస్‌లో డ్రామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డ్రామా ఎంత రక్తి కట్టించేలా ఉంటే మూవీ అంత బావుంటుంది. బట్ వీళ్ళైతే కంప్లీట్‌గా ఆ డ్రామా అనేది ఫోకస్ చేయలేదనుకుంటా. ఏదో ఆ ఫైట్స్ వాటి మీద మంచిగా ఫోకస్ చేశారు. సో 'పొన్నియిన్ సెల్వన్' అలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చండి. నాకైతే ఆ మూవీ కూడా అంత పెద్దగా ఎక్కలేదు. సో ఇది కూడా ఎక్కలేదు. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్‌లో ఒక్క సీన్ ఇబ్బంది పెట్టొచ్చు. అపార్ట్ ఉండదు చూడొచ్చు. సో ఇంక పాజిటివ్స్ అంటే ఏమీ లేవండి. ఆ కాలంలో వేసిన సెట్లు గాని, కాస్ట్యూమ్స్ గాని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ మనం చాలా మెచ్చుకోవాలి. అవైతే బాగా చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ కానీ స్టోరీ లైన్ కూడా పర్లేదనిపించింది. ఇంకా 2 యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి కదా! అవి కూడా మూవీ హైలైటే. ఇంక మైనస్ పాయింట్స్ ముందే చెప్పాను కదా! మూవీలో అయితే సఫిషియంట్ డ్రామా అయితే లేదు. అండ్ అలానే ఎవరెవరు హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది కూడా మనకే అర్థం కాదు. సో ఆ ఇంపార్టెన్స్‌ని, హైస్‌ని మంచిగా ఇవ్వకుండా అలా తీసుకెళ్ళిపోయారు అంతే. మళ్ళీ క్లైమాక్స్ అయితే పార్ట్ 2 అని ఇచ్చారు. దీని బదులు యుగానికి ఒకటి చూసుకోవడం చాలా బెటర్. సో ఫస్ట్ హాఫ్‌లో కూడా అంతే లెంతీ కన్వర్జేషన్స్ ఉంటాయి తప్పితే అక్కడ చూపించేది ఏమి ఉండదు. మాటలు ఎక్కువ చూపించడం తక్కువ. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ అంటే మంచి స్టోరీ లైన్, మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. బట్ ప్రెజెంటేషనే సరిగ్గా లేదని చెప్పాలి. సో చాలా బోరింగ్ ప్రెజెంటేషన్‌తో చూపించారు. సో మనమైతే నిద్రపోవచ్చు. సో ఈ మూవీని అయితే నేను పెద్దగా రికమెండ్ చేయనండి. ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.